నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా వాడటం నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లి మున్సిపాలిటీ నందు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు డిమాండ్. బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా వాడటం నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ నందు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపున మనోజ, కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, మెప్మా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. బోర్డు కనపల్ల బ్రదర్ కొంచెం స్టార్ట్ చేయమా. మా తమ్ముడు బ్యాక్ స్టార్ట్ చేయమా. దించండి అక్క ఇంకా వేసాను ఓకే. సేవ ర్యాలీ కొనసాగుతున్నది. అందరూ కూడా దయచేసి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కొన్ని స్లోగన్స్ చెప్తాము, వాటిని ఉన్నా ఇక్కడ ఉన్నా.
చెప్తాను. మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణ మనం ఎక్కడైనా వెళ్తాము, ఏదైనా సరుకులు కొనేదానికి వెళ్తాము. ఆ సరుకులు కొనేటప్పుడు మనం ఇంటి నుంచే ఒక బట్ట బ్యాగు లేదంటే ఒక దీని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే మీరు ప్లాస్టిక్ బ్యాగ్ కవర్ కొనే అవసరం ఉండదు. మీరు ఇంటి నుంచి ఒక బ్యాగ్ తీసుకువెళ్ళిపోతే ఎప్పుడు మీరు ప్రికాషన్ మెజర్స్ తీసుకొని ఇంటి నుంచి మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తే ఇంకా ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ బ్యాగ్ కొనాల్సి వస్తుంది. అది మార్కెట్లో సేల్ అవుతుంది. అది తీసుకుని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పబ్లిక్లో రొటీన్ అవుతుంది. సో దానికి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇన్ అడ్వాన్స్ ఇంకా ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఇంకా మన ఊర్లో, మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తావు లేదు, మన మధ్యలో దానికి విలువ లేదు, దానికి ఎక్కడ స్థానం లేదని చెప్పి మనం అనుకుంటే అప్పుడు దానికి బాధ్యతగా మనం చేయగలుగుతాము. ఇది ఒక సంకల్పం మన అందరి జీవితాల్లో రావాలా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ చూడండి, ఫారిన్ కంట్రీస్ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి, ఎంత డెవలప్డ్ ఉన్నాయి, ఎంత సివిలైజ్ ఉన్నాయి. కాకపోతే మీకు దాదాపు ఒక 400 సంవత్సరాల ముందు జీడిపిలో భారతదేశమే అత్యధిక 30% జీడిపి కలిగిన భారతదేశం. అత్యధిక ధనిక దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం. అప్పుడు వెల్ కల్చర్డ్గా ఉంది దాదాపు. ఎందుకంటే ఇళ్ళ చుట్టుపక్కల అంతా రాను మనం ఏం చేసామంటే ఈ ప్లాస్టిక్ అనేది ఒక అలవాటు పెట్టుకొని మనకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇకనైనా మనం కాపాడుతూ, ఇదే కాకుండా మనం ఏదైనా చెత్త తీస్తే తడి చెత్త అని ఉంటుంది, పొడి చెత్త, ఎండి చెత్త. ఆ తడి అనేది ఒక సపరేట్ ఒక దీంట్లో డస్ట్బిన్లో వేయాలి. వేరేది డ్రై అనేది అది వేరే దాంట్లో వేయాలి. ఇప్పుడు ఆ రోజు మనం కంపోస్ట్ యార్డ్ కట్టాం ఇక్కడ మదనపల్లి బైపాస్. కంపోస్ట్ యార్డ్లో దాదాపు ఒక రోజుకి 100 బుట్లు వచ్చిందే. మనం వంకాయలు 100 బుట్లు టమాటాకాయలు పండించి మనము మార్కెట్లో అమ్మాం. ఆ విధంగా మనం బాధ్యతగా మన పరిసర ప్రాంతాలు తీసుకురావాలా. కానీ మనం ఎవరో చెప్పినాము, ఏదో చేసినాము, ఏదో ఉండదని చెప్తే కాదు. అందుకోసం ఈరోజు మన పైన చాలా పెద్ద సామాజిక బాధ్యత. ఇది మన బాధ్యత, మనం కాపాడుకుంటూ 10 మందికి కూడా మన బాధ్యత తెలపాల. ఆ విధంగా మనము మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా మనం క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకుంటామో దట్ ఈస్ కాల్డ్ స్వచ్ఛతా హీ సేవ. దానికి కారణం అది. దయచేసి మీరందరూ ఇంకా బాధ్యతగా ఉండాలా. మీరే ఏదో మహిళా సంఘాలు ఎవరున్నారు, మీరే స్ఫూర్తి దీనన్నిటికీ. దయచేసి మీరు చాలా బాధ్యతగా ఉండాలా. మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని మీరు క్లీన్గా పెట్టాలా. సచివాలయం స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళతో మీరు ఎవరైనా ఆర్పీస్ ఉన్నారో వీళ్ళకు కోఆర్డినేట్ చేయడం కమిషనర్. ఆర్పీస్కి సచివాలయం లింకప్ చేసి వాళ్ళందరికీ కోఆర్డినేట్ చేసి మా ఆర్పీస్ ఏమైనా చెప్తే తప్పకుండా వాళ్ళ మాట వినాలా, వాళ్ళకి కన్సిడర్ చేయాలా. ఆ విధంగా తీసుకోండి. తప్పకుండా వాళ్ళకు కూడా సమాజంలో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ సర్వీస్ ఆఫ్ వెప్మా. అదేవిధంగా ఇంకా అధిక బాధ్యతలు ఇస్తూ ఈ క్లీన్ అండ్ గ్రీన్ కూడా వీళ్ళపైన పెట్టి మనం స్వచ్ఛతా హీ సేవ కాపాడుకుంటూ మనం అందరం కలిసి నడుద్దామని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కార్యక్రమం 10 ఇయర్స్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకి శుభ్రత ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది అనే ఒక గొప్ప సంకల్పంతో అవేర్నెస్ కల్పించడానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గత 10 ఏళ్ళుగా ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలను మెహ్మాలు ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అదే కార్యక్రమం మరింత చైతన్యవంతం చేస్తూ మరింత అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్రోగ్రాంని మళ్ళీ ఒక చైతన్యంగా ముందుకు తీసుకోవడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉండగలుగుతామో, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోగలుగుతామో అప్పుడే మంచి ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశం. అంతేకాకుండా మనం ఈరోజు మనం నిత్య జీవనంలో ప్లాస్టిక్ అనేది భయంకరంగా వాడటం మొదలు పెట్టడం వల్ల పొల్యూషన్ అయిపోయి సాయిల్ అంతా పొల్యూషన్ అయిపోయి ఈరోజు ఆ సాయిల్లో ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల ఈ వాటర్ ఇంకడం కూడా తగ్గిపోయి ఈరోజు అనేక విధాలుగా మనం పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తూ పోతున్నాం. దీనిని కూడా ప్లాస్టిక్ని వీలైనంతగా తగ్గించే విధంగా నిత్య జీవితంలో వాడే విధానాన్ని తగ్గించాలని ఈ అవేర్నెస్ కూడా మన పిల్లల ద్వారా ఈ అవేర్నెస్ వాళ్ళ పేరెంట్స్కి
చెప్పే విధంగా మనం కూడా ఒక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తూ పోతూ ఈ ప్లాస్టిక్ వాడేదాన్ని ఎంత డ్యామేజ్ ఉంది దానివల్ల అనేది కూడా మనం ముఖ్యంగా పిల్లల ద్వారా తీసుకుపోతే వాళ్ళు యూజ్ చేసే విధానం తగ్గిస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళ పేరెంట్స్కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కూడా పదే చెప్తున్నారు, మన పిల్లల్లోని ఆలోచన కూడా వాళ్ళ పుట్టి అప్పుడు ఈ ప్లాస్టిక్ విధానాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ కూడా ముఖ్యంగా దీని మీదనే ఎక్కువ మనము బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా చెట్లు పెంచితేనే ఈరోజు పర్యావరణం మనం కాపాడగలుగుతాం. కాబట్టి వీలైనంతగా ఈ ప్రోగ్రామ్ని మనము ముందుకు తీసుకుపోయి పర్యావరణం రక్షించడానికి చెట్లు నాటడం, ప్లాస్టిక్ అవాయిడ్ చేసే విధానాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలని దూరంగా ఉంచుకోవడంలో కూడా ఎప్పటికప్పుడు మన శానిటేషన్ వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ పోతున్నారు. దాని నుంచి మేము ఎంత వీలైతే ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే డ్రైన్స్లో వేస్టేజ్ పడేయడం ఇలాంటివి కాకుండా మనకి పాయింట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది కాబట్టి వాటికి ఇచ్చి మన మదనపల్లి టౌన్ని మనము మంచిగా ఉంచుకోవాలంటే మనమే ముందుగా ప్రతి ఒక్కరిలోనూ ఈ అవేర్నెస్ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని సహకరిస్తే ప్రజలందరూ మరింతగా మన శుభ్రతని మన మదనపల్లి మనం కాపాడడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చేస్తున్నాను. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణం ఆనపగుట్ట వద్ద మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, డిఈ శ్రావణి, ఏఈ స్నేహప్రియ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా పచ్చదనంగా ఉంచడం మన బాధ్యత అని గుర్తు చేశారు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ సీరియస్గా దృష్టి పెట్టాలి కాబట్టి కొంచెం చిన్న రెండు ఉందిరా ఒకసారి చూడండి సార్. అన్నా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేది. యథావిధిగా మనం ప్రతి వారం చెట్లు నాటే కార్యక్రమం ఉంది. మధ్యలో విజయవాడ డిజాస్టర్ పైన, ఫ్లడ్ పైన మనం పనిచేయడం జరిగింది. అందువల్ల ఒక వారం డిలే అయింది. దాని అదునుగా ఇప్పుడు ఈ వారము నిన్న ఆదివారం కూడా చేయలేకపోయినాము. సో ఈరోజు మంగళవారం అది క్రమం తప్పకూడదని ఈరోజు తక్షణం మా కార్యక్రమం పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మనము గత 100 రోజుల నుంచి చేస్తూ వస్తున్నాము. ఇంకా బాధ్యతగా చేయాలా, అందరు కలిసి పనిచేయాలా, దయచేసి అందరు సహకరించాలా. ఏదో ఆ విధంగా మనం అందరూ కలిసి ముందుకు నడవాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అధికార ప్రతినిధి వందన కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనాభా గణన చేపట్టాలన్నారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కోరారు. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. సరే నేను చెప్తా కదా. అధికార ప్రతినిధి అందుకని ఒకసారి లేసి అందరికీ ప్రతి సార్ ఇట్లా సార్ చూడండి. ఇదే రోజున తమిళనాడు పెరియార్ జయంతి 140 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. ఈ రోజున తమిళనాడు రాష్ట్రం అంతా అన్ని రకాల కులాలు సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యంతో బతుకుతున్నాయి. అక్కడ పెద్ద కులం చిన్న కులం కాదు, అన్ని కులాలు దాదాపుగా మీడియం కులాలుగా తయారైంది. సంపద అంతా అన్ని కులాలకి ఎంతో కొంత చేరింది. ఇక్కడ సంపద అంతా ఏ కులాల చేతిలో ఉంది చెప్పండి? ఈ రోజున ఎవరు కోటీశ్వరుడు ఎవరు చెప్పాలమ్మా, మనం మాట్లాడడం. ఏ కులం? రెడ్లు నాయుడు అంటే కమలం, మళ్ళీ బలిత నాయుడు కాదు కదా. సో ఈ పెరియార్ ఏ నాయుడు తెలుసా మీకు? బలిత నాయుడు. బలిత నాయుడు ఆయన ఇచ్చాడు మార్గదర్శకత్వాన్ని. ఆయన ఎక్కడ ఉత్తరాంధ్రలో పుట్టాడు. ఆయన పూర్వీకులు మైసూర్ మహారాజు దాకా వెళ్ళారు. అక్కడ చూసి అక్కడి నుంచి చెన్నైలో ఈరోడ్లో ఆ కుటుంబం వస్తుంది, వాళ్ళ తండ్రి కుటుంబం వస్తుంది. అక్కడ వ్యాపారం చేస్తారు. ఆయన అప్పుడున్నటువంటి ఈ కుల వివక్షను చూసి స్పందించి అప్పుడు డిఎంకే పార్టీ, డీకే పార్టీ, డిఎంకే పార్టీ, ఏడిఎంకే పార్టీలుగా మారుతాయి. అన్ని కూడా పెరియార్ ఐడియాలజీతోనే నడుస్తాయి. 7 నియోజకవర్గాల్లో రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, గోడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ 7 నియోజకవర్గాలకి 16 ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 119 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 119 ఎమ్మెల్యేల్లో బీసీలు ఎంతమంది ఉండొచ్చు చెప్పండి? 10 ఉండొచ్చా? ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 18 మంది ఉన్నారు. ముస్లిం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 6 అయ్యారు. ముస్లిం మదనపల్లిలోనే 3 అయ్యారు. 2 3 సార్లు అన్నమాట. మొత్తం 3 ఎమ్మెల్యేలు, 6 అయ్యారు. బలిజలు ఎంతమంది అయి ఉంటారు చెప్పండి? 14 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఓన్లీ 14. బీసీలు ఇద్దరే. 2 కులాలు. యాదవ్ కులం నుంచి ఒక ఆయన అయ్యారు.
అసెంబ్లీలో మనం ఎమ్మెల్యే కానీ మనకు పనులు కావాలి, నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఉండే కేసు ఉంది, ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఒక ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో ఎవరు పాల్గొన్నారండి? ఎస్సీ ఎస్టీ బీసీలుగా పాల్గొంది, మైనారిటీలు పాల్గొన్నారు. మరి ఈ ర్యాలీని జరుపుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఏ రకమైన అడ్డంకి ఉంది అంటే ఏమిటి? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళెవరు మనుషులు కాదా? మీరు లీడర్షిప్ తీసుకోండి, మేము ఏమన్నాం మా అనుభవాన్ని మీకు అందిస్తాం. మీరు లీడర్షిప్ తీసుకొని మీరు ఈ జెండా వేయండి. 50% మీరున్నారు, 15% ఎస్సీలు ఉన్నారు, 16% దాకా, అలాగే 7% దాకా ఎస్టీలు ఉన్నారు, ముస్లింలు 5% ఉన్నారు. ఇదే బహుజన సమాజం అంటే. కాంచీరామారావు చెప్పినటువంటి బహుజన సమాజం అంటే ఏదో కాదు. బహుజనులంటే అంతగా వెనుకబడిన కాదు, బహుజనులంటే ఎస్సీలు కాదు, బహుజనులంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ కలిస్తే 85% మంది. వాళ్ళ మంది కేవలం రెడ్లు 96 ఉన్నారు, కమ్మోళ్ళు 4 ఉన్నారు, మొత్తం 10% మంది. 10% మంది 2% ఉన్న గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో, 1% ఉన్నటువంటి క్షత్రియులు తెలంగాణ కలుపుకొని, ఇంకో 2% ఉన్నటువంటి గ్రామాలను కలుపుకొని 15% ఈ 15% మంది, ముఖ్యంగా 10% ఉన్నటువంటి కమ్మారెడ్డి మనల్ని 50% మంది ఉన్నటువంటి బీసీలు విలువలేదు, 15% ఎస్సీలు 7% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విలువ లేకుండా వాళ్ళు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం భుజాలను ఎక్కి మనల్ని తొక్కుతున్నాం. ఇది గుర్తించమని ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ శాఖ మన కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో, మన ప్రెసిడెంట్ పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మనమే అసెంబ్లీకి పెడతాం. అసెంబ్లీ పెట్టి బీసీలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియచేద్దాం. కనుక బీసీల పోరాటం మనకోతే మళ్ళీ కాక్షరాలు మళ్ళీ మనమే పోరాటం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పటికే దాదాపుగా 12 జిల్లాల వరకు కంప్లీట్ అయ్యి, ఒక పక్క ప్రెసిడెంట్ గారు కొన్ని ఏరియాలు వెళ్తున్నారు, ఇంకో పక్క మేము కొన్ని ఏరియాలు కొన్ని జిల్లాలు వెళ్తున్నాము. ఈ రకంగా మొత్తం ఈ నెలలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో బీసీలు ముందుకి తీసుకొచ్చి వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి విషయాలు తెలియజేసి మళ్ళీ వాళ్ళు చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, మీకు లీడర్షిప్ ఇవ్వాలి, బీసీలకు లీడర్షిప్ మేము సిద్ధంగా ఉన్నాం, బీసీలు ముందుకు రండి. ఇలాంటి అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి మూలమైనటువంటి మహనీయుడు తండ్రి పెరియార్ గారు జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మంగపల్లిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీ అసెంబ్లీ పేరుతో. మిత్రులారా, మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, బీసీ అసెంబ్లీ దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మన నాయకులంతా కూడా ఏదైతే ఇందాక మేము ర్యాలీలో వస్తూ ఉంటే మా డీజీపీ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ మాట చెప్పారు, బీసీలకు అసెంబ్లీలో సముచిత స్థానం లేదన్నా కానీ మంగపల్లిలో మాత్రం గోడలపైన స్థానం ఉంది, భవిష్యత్తులో ఖచ్చితంగా స్థానం వస్తుందని మా నాయకులు చెప్పారు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీలో మనమంతా కూడా ఈ బీసీ అసెంబ్లీ, ఇది మన అసెంబ్లీ, ఏదైతే మన హక్కుల గురించి మనం మాట్లాడుకుంటాం, ఇక్కడ ఇది మన సమావేశం కాబట్టి మీరు చాలా ఓపెన్ గా మాట్లాడండి. ఏ విధంగా మనము ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మనమంతా ఏ విధంగా ముందుకు పోవాలా, ఏం చేస్తే మనము అధికారంలోకి రాగలుగుతాం, ఇన్ని సంవత్సరాలుగా మనం ఏం కోరుకుంటున్నామో పెద్దలందరూ కూడా మనకు వివరిస్తారు. కాబట్టి దాని దృష్టి పెట్టుకుని మీ అందరూ కూడా మాట్లాడి బయలుదేరే సరిగా కోరుకుంటూ చివరిలో భోజనం చేసిన తర్వాత అందరూ బయలుదేరద్దు. ఇప్పుడు మరి 60% పైన ఉన్నటువంటి బీసీలకు మాత్రము ఈ రోజు లెక్కలు లేకుండా పోయినాయి. కాబట్టి మన బీసీల అభ్యున్నతికి మనకు ఏం చేయాలంటే కూడా బీసీ కుల జనగణన జరిగితేనే మనకు అందరికీ కూడా సమన్యాయం జరగాలంటే బీసీలో ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి జనాలు ఎంత చెప్పి మనకు తెలియాల్సిన ఆవశ్యకత, మన నిజమైన హక్కు మనకు ఇవ్వాల్సింది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చేసి మేమెంతో మాకెంత అనే విధానంతో ఈరోజు విద్యపరంగా అయితేనేమి, ఉపాధి పరంగా అయితేనేమి ఈరోజు ఇస్తామని చెప్పిన మాటలు ఉన్నాయే కానీ చేత రూపంలో చూపడంని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనకు 78 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈరోజు బీసీలకు చేసినటువంటి సహాయం ఏమీ లేదు. కేవలం వాళ్ళ మాటలతో మన కట్టుడుకు చర్యలు చేస్తున్నారే కానీ ఈ రోజు కూడా ఏమన్నా బీసీలకు చేసినట్టు మరి
మరి చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి బీసీల కోసం మరి ఆయన జీవితంలో ఉన్నటువంటి మరి మొదటి క్షణాలన్నీ జీవితాలంతా క్రోడీకరించి మనకు బీసీల కోసం ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి ద్వారా మరి కాంశీరాములు మన బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు ఆయన బీసీల కోసం 40 రోజులు ఢిల్లీలో మీరు మండల్ కమిషన్ ని అమలు చేస్తారా లేకుంటే కుర్చీలు దిగుతారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తేనే మన అందరికీ ఈరోజు బీసీలందరూ అనుభవిస్తున్నటువంటి ఈ బీసీ బలాలన్నింటినీ కూడా కారణం ఒక బీఎస్పీ పార్టీ మన కాంశీరాములు అని చెప్పి మనం అందరూ కూడా తెలుసుకోవాలా. పెరియార్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెరియార్ 145వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి, దుర్మార్గపు ఆచారాలు, అనాగరిక వ్యవహారాలకు అగర్భ శత్రువులుగా నిలిచిన పెరియార్ను పాశ్చాత్య దేశాలు ఆధునిక సోక్రటీస్గా గుర్తించాలని, అందుకే యునెస్కో ఆయన్ను దక్షిణాసియా సోక్రటీస్గా అభివర్ణించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా సమాజంలో దోపిడీ విలువలపై ఆజన్మాంతం రాజీలేని పోరాటం చేసిన ద్రావిడ యోధుడు పెరియార్ అని కొనియాడారు. మన 45వ జయంతి ఈరోజు. ఈయన ఒక ఆదర్శమైన మనిషి. ఆయన సేవలు ఒక తమిళనాడుకే కాదు, ఒక మానవతా దృక్పథంతో చాలా పెద్ద సేవలు చేసిన మనిషి. మాట్లాడడానికి చాలా తక్కువగా మనం మాట్లాడాలి, కానీ పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి అదునుగా ఈరోజు ఇంత మంచి మనిషి, ఇంత మంచి నాయకులు, ఇంత మంచి ఆదర్శమైన మనిషికి ఈరోజు 145వ జయంతి మనం జరుపుకోవడం, ఇంతమంది అందరూ కలిసి రావడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. అందరూ ఇటువంటి నాయకులు మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఎవరికైనా వాస్తవాలు తెలియాలంటే పెరియార్ గారి సేవల గురించి ఒక సపరేట్ బుక్కే ఉంది. ఆ బుక్లో మీరు చదివితే ఆయన తమిళనాడుకే కాదు, మనం యావత్ భారతదేశానికి ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి చెప్పి తెలియజేస్తూ తీసుకో. ఇది తిరిగినారు కదా ఆక్రమణలకు సంబంధించి. నెక్స్ట్ మదనపల్లి కూడా ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి వచ్చి వాటర్ వస్తే అదే పరిస్థితి, నా విజయవాడ పరిస్థితి ఆడు కూడా అక్రమణలు తొలగించే దాంట్లో ఇంకొంచెం కేర్ తీసుకొని సిటిఎం రోడ్లో కూడా చాలా చోట్ల ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇవే వేస్తున్నారు బిల్డింగ్. ఎలా చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు టౌన్ పూర్తి స్థాయిగా మనం ఎలక్షన్లో మాట ఇచ్చాం, ఆ మాటకు బాధ్యతగా తీసుకొని ఈరోజు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయంటే రేపు దీనికోసం టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, టారస్, స్టార్లీ, అదేవిధంగా ఆల్సీ, 24/7 ఇన్ టచ్, అల్ట్రాస్ టెక్నాలజీ, ఫోనిక్స్ మాల్స్ వాళ్ళు, అదేవిధంగా HDFC బ్యాంక్ వాళ్ళు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు, అదేవిధంగా క్విస్, అదే PVR మాల్, అదేవిధంగా అడికో, టెలిపర్ఫార్మెన్స్, కనెక్ట్, ఎన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంకా చాలామంది ఉన్నాయి కంపెనీస్. ఈ కంపెనీస్ అన్నీ 23వ తేదీ ప్లేస్ ఎక్కడనేది నేను ఇప్పుడే ఫిక్స్ చేస్తాను. బట్ పిల్లల కోసం ఇది సువర్ణ అవకాశం. నేను మదనపల్లి పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక బ్యానర్ వేస్తాను. దానిపైన ఒక QR కోడ్ వస్తుంది. ఆ కోడ్ స్కాన్ చేసుకుంటే చాలు. కూడా మీకు కొంతమంది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ QR కోడ్ ప్రకారం వాళ్ళు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు రేపటి నుంచే కావాలంటే ఎంతమంది వస్తే అంతమంది చూసి రేపు ఎల్లుండి నుంచే వాళ్ళకి ట్రైనింగ్లు స్టార్ట్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ తర్వాత వీళ్ళకి తప్పకుండా సకాలంలో ఉద్యోగాలు వచ్చేటట్టుగా, వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చేటట్టుగా, ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఏ అవసరాలు ఉన్నాయి. నేను నిన్న విజయవాడ వరదలో చూశాను. నేను పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే తినడానికి ఇంట్లో ప్లేట్ కూడా లేదు. ఎందుకంటే కుటుంబాలు ఒక్కసారి ఎట్లా చితికిపోయాయి. కొన్ని కాలనీస్లో పోతే మేము పూర్తిగా ఆ కాలనీస్ పరిస్థితి చాలా, అసలు ఆ ఏరియా క్లీన్ లేదు, ఆ టాయిలెట్ క్లీన్ లేదు, మంచినీళ్ళు లేదు, ఏమీ తెలియకుండా ఉండాలి. అంత పరిస్థితి హీనంగా ఉంది. వాస్తవానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారే దీనికి ఆదర్శం. ఆయన ఎంతో బాధ్యతగా, ఎంతో మెరుగ్గా పనిచేశారు. ఇంకా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు ఒక డివిజన్కి ఒక IAS ఆఫీసర్ పెట్టారు.
ఒక కార్పొరేటర్ డివిజన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి పూర్తి స్థాయిగా ప్రజలకు కాపాడుతూ ఆదర్శంగా మన భారతదేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎక్కడ కూడా కానీ తన వయసు కూడా లెక్క చేయకుండా ఆయన ఆ వయసులో కూడా ఆ వరదల్లో దూరి మోకాళ్ళ లోతు నడిచిన మనిషి. ఈరోజు అటువంటి నాయకులు మన దేశానికి రాష్ట్రానికి ఆదర్శం. అది మనం మనసులో పెట్టుకొని ఈరోజు ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయో ప్రతి కుటుంబానికి మనం సహాయం చేయాలి. ప్రతి కుటుంబంలో వెలుగు ఉండాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. ఈ విధంగా మనం పనిచేయాలని ప్లాన్ చేశాం. తప్పకుండా అందరు సహకరించాలి. తప్పకుండా దీన్ని బాధ్యతగా చేస్తామని చెప్పి సరిగ్గా తెలియజేస్తాం. మానవత్వం చూపాల్సిన తరుణం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిపై ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు విజయవాడ వరద బాధితుల సహాయార్థం మదనపల్లి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2,116,000 రూపాయలు డీడీని ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితుల్ని ఆదుకోవడానికి భవన నిర్మాణ కార్మికులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మాట్లాడచ్చు అన్న ఉన్నా సరిగా ఎండ పడతాను ప్లేస్ పడతాను ఎండ పడతాను. మదనపల్లి ఎవరైతే బిల్డింగ్ వర్కర్ అసోసియేషన్ ఉందో వీళ్ళందరూ కలిసి సీనన్న, బాబన్న, మా సీనప్ప, మా పత్యన్న అందరూ మా దగ్గరకు వచ్చి ఈరోజు 2,116,000 రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీనికి బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా మొన్న ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ కోసం మేము పనిచేసామో మదనపల్లి మా నాయకులు టీడీపీ నాయకులు వార్ ఫుట్ లాగా పనిచేశారు. చాలా బాధ్యతగా అందరు కలిసి ఏకమై ఆ రోజు తెల్లవారు నుంచి రాత్రి 1 గంట వరకు ప్యాకింగ్లో మా మహిళా సంఘాలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, సంచులు అందరూ ప్రతి ఒక్క మనిషి మోసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం. వాస్తవం చెప్పాలంటే విజయవాడలో ఫ్లడ్ రిలీఫ్లో మదనపల్లి వాసులు మదనపల్లి నుంచి చేసిన ఏదైతే దాతలు ఉన్నారో మనం ఏదైతే ఇచ్చామో అదే ఆదర్శం. గ్యాస్ స్టవ్ ఇచ్చాం, రెగ్యులేటర్ ఇచ్చాం, పైప్ లైన్ ఇచ్చాం, గిన్నెలు ఇచ్చాము, రోజు నిత్యావసర సరుకులు ఇచ్చాము, వెజిటేబుల్స్ ఇచ్చాము, టమాటా ఇచ్చాము, బ్లాంకెట్ ఇచ్చాము. ఈ విధంగా అక్కడ ఎవరు పోయి చూస్తే కూడా అన్నా ఈ విధంగా ఎవరు పంపిణీ చేయలేదన్నా మీరేనా ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతో ఏదైతే కులకు పట్టణ ప్రజలకి అంకితం చేస్తాను అది ఏమి లేదు దీంట్లో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి ఈరోజు 2,00,000 రూపాయల 116 ఇస్తున్నారు. నేను వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు నడిచేదానికి మనం మధ్య ముందుకు నడవాలని చెప్పి ఈరోజు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనైంది మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 130 సంవత్సరాల ముందు ఎప్పుడో జరిగినంత పెద్ద ఎత్తున విజయవాడ సిటీ నీళ్లతో మునిగిపోవడము, ప్రజలకు ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానీ మంచి నీళ్లు కానీ లేకన్నా అతి ఘోరంగా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం ఈ మధ్య చూసాము. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మా కార్మిక సంఘం తరఫున వరద బాధితులకు సహాయం చేసే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక 2,116,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఈరోజు ఇచ్చి మానవతా దృక్పథంతో కార్మికులు కూడా ప్రజలకు అండగా ఉండామని తెలియజేయడానికి మేము ముందుండి మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పని మంచి పని చేస్తున్నాము. కావున ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మానవతా దృక్పథంతో మంచి ఉద్దేశంతో చేదోడు వాదోడుగా నిలిచి సాటి మనిషిని
ఆదుకునే అవసరము ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడలో కంప్లీట్గా ఒక అంతస్తు కాదు 2 అంతస్తుల వరకు నీళ్ళు వచ్చేసినాయి. అనేక ఇబ్బందులు పెద్ద పెద్దలు ఎట్లా రికవర్ అవుతారు. అక్కడ కూడా మా భవన మన కార్మికులే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారని మాకైతే కొంతమంది తెలిసిన మాకు ఆ ఏరియాలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు. మేము అందుకోసం మా గ్రూపులో నీట్గా మేస్త్రి గ్రూప్ అని మాకు ఒకటి ఉంది. ఆ గ్రూపులో అందరికీ మేము చెప్తానే అందరికీ తోచిన కాటికి 1000 రూపాయలు కట్టింటే 5,000 వరకు అందరూ ఇమ్మంటే కూడా ఇచ్చి వెంటనే కార్మికులు కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం అది మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే లేబర్ అనేది ఎక్కువ ఎక్కడ కూడా ఇబ్బందులు పడతారు. అనేక ఇబ్బందులు పడితే లేబరే, ఆ లేబర్నే ఫస్ట్ కాపాడమని చెప్పి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. ద్రావిడ జాతి కోసమే కాక అణగారిన వర్గాల కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన మహానీయుడు పెరియారని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చందు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని మెట్రో కాంప్లెక్స్ వద్ద పెరియార్ 145వ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి, దుర్మార్గపు ఆచారాలు, అనాగరిక వ్యవహారాలకు ఆగర్భ శత్రువులుగా నిలిచిన పెరియార్ను పాశ్చాత్య దేశాలు ఆధునిక సోక్రటీస్ గా గుర్తించాలని, అందుకే యునెస్కో ఆయన్ను దక్షిణాసియా సోక్రటీస్ గా అభివర్ణించారని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణిజం ప్రకటించిన దోపిడీ విలువలపై ఆజన్మాంతం రాజులేని పోరాటం చేసిన ద్రవిడ యోధుడు పెరియారని కొనియాడారు. పెరియార్ గారి ఆశయాలను జోహార్ పెరియార్, జోహార్ తండ్రి పెరియార్. భారతదేశ గొప్ప సాంఘిక సంస్కర్త, ద్రవిడ యోధుడు తండ్రి పెరియార్ గారి యొక్క 145వ జయంతి ఉత్సవాలు బహుజన సేన ఆధ్వర్యంలో మరియు మెట్రో కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి పెరియార్ గారి యొక్క నాయకత్వ లక్షణాలను, తండ్రి పెరియార్ గారు చేసినటువంటి పోరాటాలు ఈ దేశవ్యాప్తంగా ఈ రోజుకి కొనసాగుతున్నాయంటే కారణం వారు చేసినటువంటి నిఖార్సైన పోరాటమే. ఆ నిఖార్సైన పోరాటం ఎంత నిబద్ధతతో చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా అతని ప్రాణ చివరి గడియల వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు. ఈరోజు ద్రవిడ దేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కానీ డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలన్నిటికీ పునాది వేసింది తండ్రి పెరియార్ గారు. తండ్రి పెరియార్ అంటే అర్థం పెద్ద మనిషి. ఆయన నిజంగానే ఈ దేశానికి, ఈ ద్రవిడ దేశానికి పెద్ద మనిషి. ఈరోజు ద్రవిడ సంస్కృతి ఉన్నా కూడా ఉన్నది అది కారణం అంటే పెరియార్ గారు చేసినటువంటి పోరాటమే. ఈ దేశంలో స్త్రీ అణిచివేత పైన ఏకైకంగా అక్కడ ఉత్తర భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అయితే, దక్షిణ భారతదేశంలో స్త్రీ అణిచివేతపై తిరుగుబాటు చేసి తన నాయకత్వ స్థానాల్లో ఉన్నతంగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి తండ్రి పెరియార్ గారు. ఈరోజు కూడా ఈ రోడ్లో చెన్నైలో వారి యొక్క సంస్థానంలో ఇప్పటికి కూడా ఆయన స్థాపించినటువంటి పత్రిక కూడా నడుస్తూ ఉంది. స్టిల్లో ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఆయన ఏ సిద్ధాంతాలతో అయితే ఆ పత్రికను స్థాపించారో ఆ సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా ఆ పత్రిక ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. ఈరోజు నడుస్తున్నటువంటి బీసీకే పార్టీ అయినా కానీ, ఇంకా ఈరోజు తమిళనాడులో విజయ్ గారు పెట్టినటువంటి పార్టీ కానీ, ఇంకా రాజకీయ పార్టీలు కొత్తగా ఏవి పెట్టినా కూడా అవి ద్రవిడ పేరుతోనో పెరియార్ స్ఫూర్తితోనే పార్టీలు ఉద్భవిస్తున్నాయని ప్రధానమైన కారణం పెరియార్ యొక్క పోరాటం. ఈ రోజున పెరియార్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందరూ కొనసాగించాలి. నాయకుడంటే కేవలం పెద్ద పెద్ద సభలు నిర్వహించడం కాదు. నాయకుడంటే గొప్ప గొప్ప కార్యాలు
గొప్ప గొప్ప మీటింగులు పెట్టడం కాదు. నాయకుడు అంటే ఎంత జనాలను పోగేసుకొని ర్యాలీలుగా వెళ్ళడం మాత్రమే కాదు, నాయకుడికి తల్లిదండ్రుల మనస్తత్వం కలిగి ఉండాలి. అలాంటి తల్లిదండ్రి మనస్తత్వం కలిగి అలాంటి లక్షణాలను తన కార్యకర్తల పైన, తన పిల్లల పైన చూపి ఈరోజు ఉన్న స్థాయిలో నిలబెట్టినటువంటి చరిత్ర తందై పెరియార్ గారికే ఉంది. తందై పెరియార్ గారు ఈ దక్షిణ భారతదేశానికి నిజంగానే తండ్రి లాంటి వారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన నిఖార్సైన జీవితాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై పెరియార్. అందరికీ నమస్కారం. నేడు ద్రవిడ యోధుడు, సంఘ సంస్కర్త అయినటువంటి తందై పెరియార్ గారి జయంతి పురస్కరించుకొని బహుజన సేన ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర నాయకులు, బహుజన సేన రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ చందు అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ఏమనంటే తందై పెరియార్ గారి జీవిత ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లో గట్టిగా ఆయన సిద్ధాంతాలను తీసుకుని వెళ్తూ, ఆయన ఆశయాలను తీసుకుని వెళ్తున్నటువంటి బహుజన సేన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ఆయన గడిపిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే ఈ సమానత్వం కావచ్చు, ఈ దళితులపైన జరుగుతున్నటువంటి అణచివేతలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సమాజంలో ఒక మార్పు వస్తుంది. ముఖ్యంగా యువత ఇటువంటి వాటిపైన అవగాహన కలిగి ఉండాలని చెప్పి జోహార్ తందై పెరియార్. బహుజన సేన ఆధ్వర్యంలో తందై పెరియార్ రామస్వామి అలియాస్ పెరియార్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు మదనపల్లి పట్టణంలో నడిపడినందున మెట్రో కాంప్లెక్స్ నందు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఏదైతే పెరియార్ రామస్వామి గారు కుల వ్యవస్థను, పూజారీ వ్యవస్థను, అలాగే స్త్రీ అణచివేతను దగ్గరుండి ఇవన్నీ మనం నిర్మూలించాలా, ఇవన్నీ లేకపోతే ఈ భారతదేశానికి ఎంతో ముప్పు ఉంది అని ఆ రోజుల్లోనే గ్రహించి దానికోసం ఎన్నో ఉద్యమాలు చేసి దానికోసం ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ద్రవిడ యోధుడిగా ఎదిగాడు. దయచేసి భారతీయులందరూ మరియు దళితులందరూ తమ తమ హక్కులను, తమ ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలను అందరూ ఎదిరించి తప్పకుండా నిలబడాలని, ఏ ఒక్కరూ భయంతో కానీ బాధతో కానీ తప్పకుండా వెనకాల ఉండకూడదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గడప దాటి ఈ భారతదేశం కోసం ఎంతో కొంత సమయం మరియు స్ఫూర్తిని కేటాయించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ప్రపంచంలో బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలబెట్టిన శక్తిశాలి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ కొనియాడారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, నాయకులు బర్నేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ 3వసారి ప్రధానిగా ఎన్నిక కావడం ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా మార్చడానికి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. ముందుగా ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భమున వారికి మేమందరూ కూడా రాజంపేట బీజేపీ కార్యకర్తలందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క మహానుభావుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు తెలుసు, అన్ని దానాల కన్నా రక్తదానం అనేది ఎంతో మినమైనది. కాబట్టి అటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వచ్చి వారి యొక్క ఈ రక్తదానంలో పాల్గొని ఇది విజయవంతం చేస్తున్నారు. దాదాపు ఒక 100 యూనిట్ల దాకా రక్తదానం అనేది ఈరోజు కలెక్ట్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తున్నాం. ధన్యవాదాలు.
భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రీతమ నాయకులు పెద్దలు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు అభిమానులందరూ పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం. అక్టోబర్ 2 వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిందిగా కోరుతున్నాం. మదనపల్లి పట్టణంలోని 5 కులాయిల ప్రాంతంలో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. మేళతాళాలు, కోలాటాల మధ్య గణనాథుని ఘనంగా ఊరేగించి తట్టివారిపల్లి చెరువులో నిమజ్జనం గావించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధిని ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైస్ ఎంపీపీ డి రమణ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన, శ్రమదానం, మానవహారం, ప్రతిజ్ఞ, పారిశుద్ధ్య కార్మికులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శరత్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మన ఇంటిని శుభ్రంగా ఉంచిన విధంగా ఉంచాలని, అప్పుడే స్వచ్ఛ భారత్ సుసాధ్యమవుతుందని తెలిపారు.
నేను ఆఫీస్కి వెళ్ళిపోతా పంపిస్తారు ఉన్నారు పిల్లలు. ప్రధానమంత్రి మోడీ గారి బర్త్డే సందర్భంగా స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అనగా స్వచ్ఛతా సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడం, అదేవిధంగా స్కూళ్ళు ఆవరణాలను క్లీన్గా పెట్టుకోవడం, మన ఆవరణాలు క్లీన్గా పెట్టుకోవడం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం కూడా మన ఆరోగ్యం బాగా చూసుకోవాలంటే మన పరిశ్రమలు బాగా నీట్గా పెట్టుకోవాలి. చెత్త ఎక్కడ అంటే ఎక్కడ వేయడము, కాలువల్లో చెత్త వేయడము, అట్లా కాడ ఉండే వేయకుండా బయట పాడేయడము ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముఖ్యము. అందుకే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మన గ్రామాన్ని కానీ శుభ్రంగా ఉంచుకోవాలని ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక దేశ ప్రధాని అంటే కేవలం కేకులు కట్ చేయడము, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా దేశంలో ఉండేటటువంటి మారుమూల గ్రామంలో సైతం పరిశుభ్రత పాటించాలనేసి నేను ఆయన యొక్క సంకల్పం. నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో, గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ రాజ్యం, గ్రామ స్వరాజ్యం, గ్రామాలతో ఈ దేశానికి వెన్నుముకని నమ్మినటువంటి గాంధీజీ గారి యొక్క బాటలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు 17వ తేదీ నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ పరిశుభ్రత కోసం పనిచేయాలనేసి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన అంగిశెట్టిపల్లి యొక్క సచివాలయం ఆధారంగా సర్పంచ్ యొక్క అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జరుగుతోంది. ప్రజలారా అందరం కూడా ఏదైతే ఈ దేశ ప్రధానమంత్రి మన అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలా, దేశాన్ని ఆరోగ్యవంతంగా చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఒకరు అనుకున్న మాత్రాన్ని సరిపోదు. దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం బాగుండాలి, ఈ దేశం ఆరోగ్యవంతంగానే ఉంటుంది, ఉంటేనే ఏదైతే మన జగద్గురు స్థానంలో ఈ భారతదేశాన్ని నిలపాలనుకున్నామో అది సాధ్యమవుతుందని చెప్పేసి దానికి ఆ యొక్క సాక్ష్యానికి నిదర్శనంగా మనందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లల్ని రాబోయేటటువంటి రోజుల్లో ఆరోగ్యవంతమైనటువంటి యువతగా తయారు చేసేటటువంటి బాధ్యత మన అందరూ తీసుకోవాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, లేదా రాబోయేటువంటి రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలకు మనకి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా బాధ్యతగా ఏదైతే గాంధీ జయంతి వరకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా దేశాన్ని ఆరోగ్యవంతంగా పరిశుభ్రంగా ఉంచే విధంగా మనం పయనించాలనేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్ఏ మస్తాన్ ఆధ్వర్యంలో 28 మంది ముస్లిం మహిళల్ని అజ్మీర్ యాత్రకు పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి గుల్నాజ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎస్ఏ మస్తాన్ సహాయ సహకారాలు అందించడం, పేద మహిళలు వెళ్లలేని అజ్మీర్ యాత్ర కోసం ఆయన తన సొంత నిధులు వెచ్చించడం అభినందనీయమన్నారు. భక్తులు కూడా క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ఆమె ఆకాంక్షించారు. 28 మంది భక్తులు మదనపల్లి నుండి బెంగళూరుకు వెళ్లి అక్కడి నుండి ప్రత్యేక రైలులో అజ్మీర్ వెళ్తారని, అక్కడ 4 రోజులు బస చేస్తారని, తిరిగి 23న మదనపల్లి చేరుకుంటారని తెలిపారు. माको जाने खातिर फिर वहाँ रहने खातिर भी तुम्हारा एड्रेस दे दूँ, एड्रेस को फोन कर बोल दो, क्या भी तकलीफ नजर का हो, जरा इधर उधर काम है। 20-23 तारीख जाले करे मैं फोन बात कर दे नहीं तो नसरीन बात कर दे तुमको फोन बात कर दो, बोल देते क्या तो वहाँ तकलीफ है। बच्चे ही पढ़ा ले पेपर पकड़ो एमएलए साहब की तरफ से तुमको रास्ते के खर्चा नहीं बैठे 1000 रुपये
नवैया साना शेख खुर्शीद ये एमएलए साहब अच्छा में एमएलए साहब कोटे में जाते हैं एमएलए कोटा उसको मैं बोला देवीपल्ली के पीरियड के दिन लाग दिए तो हम समझे नहीं ऐसे तो एमएलए साहब को एक बार कोटा आता उसकी सब में कोटे में जाते हैं बाहर दुआ करो खाजा के तरफ मैच उल्टा 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 आसानी करे जैसा दुआ करो अभी हमारा रूम अच्छा डेवलप कर बुला लेना क्या दुआ करो आया अजमेर को जाकर तो मैं सभी 21 दुआ करना हमारा मदनपल्ली अच्छा डेवलप होना अच्छे रोड अच्छे क्या भी सहूलत रहते अच्छा इजी से करे जैसा दुआ करो सबके हक में मस्तान भाई के हक में दुआ करो फैमिली के वास्ते दुआ करो घर में बच्चा बच्ची के वास्ते दुआ करो मेन हमारे गाँव के वास्ते दुआ करो सीएम चंद्रबाबू नायडू सर के वास्ते भी दुआ करो उन्होंने अभी 20 साल हमारे सीएम रहे जैसा दुआ करो అజ్మీర్ యాత్రకు బయలుదేరినటువంటి యాత్రికుల్ని విడుకోల్పడానికి మా శాసనసభ్యులు గారి సతీమణి మా వదినమ్మ ఉల్లాస్ బేగం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు గత ప్రభుత్వం అక్రమంగా అప్పుడు అజ్మీర్లో ముక్కుకోవడం జరిగింది. అలాగే ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మమ్మల్ని అడగడంతో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కాకపోయినా మా సొంత నిధులతో పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారము సంవత్సరానికి ఒక 100 మందికి అజ్మీర్ యాత్రకు పంపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటి దఫాగా 28 మందిని పంపడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాము. అలాగే రాబోయే డిసెంబర్ నెలలో హిందువులు షిర్డీ యాత్రకు పోవాలనుకుంటే ఆ షిర్డీ యాత్రకు కూడా 100 మందిని పంపించే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. వాళ్ళు ఆసక్తి గల వారు నిరుపేదలు షిర్డీ యాత్రకు పోవాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళని కూడా యాత్రకు పంపిస్తాము. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు సందర్శించాలని కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అవసరాలు సదుపాయాలు లేకుండా చాలా మంది మదన పడుతున్నారు. వాటికి ప్రభుత్వాలు అయితే ఎటువంటి సాయం అందదు కాబట్టి దాతలు కూడా ముందుకు రారు. అటువంటి కార్యక్రమాన్ని మేము చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మా ప్రియతమ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఈ అజ్మీర్ యాత్రకైతేనేమి షిర్డీ యాత్రలకైతే పోయే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక టీంని పంపిస్తామని, అలాగే ఈ యాత్రికులంతా సుఖ సంతోషాలతో వెళ్ళి ఆ అజ్మీర్లో మా మదనపల్లి అభివృద్ధి గురించి, మా రాష్ట్ర అభివృద్ధి గురించి ఖాజా గరీబున్ నవాజ్ బాబా దగ్గర ప్రార్థన చేయాలని వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా వాడటం నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లి మున్సిపాలిటీ నందు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు డిమాండ్. బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.